ఒకవేళ రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎలక్షన్స్కి పోతామంటే ఏం చేయబోతున్నారు? మీరు చాలా మీటింగ్లలో ప్రభుత్వంతో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. 136 కులాలను ఐకమత్యం చేస్తాము, పోరాటం చేస్తాము. తెలంగాణ నలుమూలల ఇప్పటికే 14 తారీఖు నుంచి కులగణన సాధన యాత్రలో పాల్గొన్నాము. కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్కు అనుగుణంగా మేము కామారెడ్డిలో మరియు నిజామాబాద్లో, సూర్యాపేటలో, వరంగల్లో, సంగారెడ్డిలో అంతటా మేము మా కులగణన మీద విజయం సాధించే దిశగా మేము మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు మా తెలంగాణ అధ్యక్షుడు కుందారం గణేశాచారి గారు, మా విక్రమ్ గౌడ్, మా శ్యామ్ కుర్మా, మా 136 కుల సంఘాల అధ్యక్షులు, మా వెంకటేశం గారు, వేముల వెంకటేశం గారు అందరం కలిసి కూడా మా కులాలనంతా ఐకమత్యం చేసి మేము తెలంగాణ రాష్ట్రం నలుమూలల చేసి మా 136 కులాలను ఐకమత్యం చేసి కుల గణన సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. రాహుల్ గాంధీ మాటిచ్చిండు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిలబెట్టుకోకపోతే మేము కూడా బీసీలందరము ఐకమత్యమై ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసి మేమేందో మా తడాకేందో చూపిస్తాము అన్ని ప్రభుత్వాలకు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.